మనం ఇంట్లో ఉంటూ కూడా మనసా సేవ ఎలా చేయొచ్చు? చాలా చక్కగా మనకి గుల్జార్ దాతి చెప్పారు. ఒకసారి వినేద్దామా? ముందుగా మన మనసులో అన్ని శక్తులు ఉండాలి. ఒకవేళ మన మనసులోనే ఏదైనా శక్తి తక్కువగా ఉంటే మనం ఇతరులకు మనసా సేవ ఎలా చేయగలం? మనసా సేవ చేయాలంటే మనకు ఉండవలసిన మొట్టమొదటి విశేషత ఏకాగ్రత. మన మనసుని మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఎలా అనుకుంటే అలా, ఎంత సమయం కావాలంటే అంత సమయం, ఎక్కడ స్థిరపరచాలనుకుంటే అక్కడ స్థిరపరచగలగాలి. మన మనసుని ఓ మనసా అవ్యక్త ఫరిస్తా రూపంలో స్థిరమవ్వు అని చెప్పినప్పుడు అది ఎక్కడెక్కడో పరుగులు తీస్తూ ఉంటే, అసలు మన మనసే మన అదుపులో లేనప్పుడు మనం మనసు ద్వారా ఇతరులకి ఎలా సేవ చేయగలం? ఆలోచించండి. మనసా సేవ చేయడానికి మనలో మొదట ఏకాగ్రత శక్తి ఉండాలి. అందుకే బాబా చెప్తూ ఉంటారు కదా, మనసా సేవ చేయాలంటే శక్తుల యొక్క ఒక పెద్ద స్టాక్ మన వద్ద ఉండాలి. ఇక రెండో విషయం ఏమిటంటే మనం మన మనసుకి ఇచ్చే స్టాప్ ఆర్డర్. ఎందుకంటే ఈ మనసు నాది, నేను ఈ మనసుకి యజమానిని. ఒక యజమాని తన సేవకుడికి ఏదైనా ఆదేశం ఇచ్చినప్పుడు ఆ సేవకుడు ఆ మాట వినకపోతే అతడిని అసలు సేవకుడు అని ఎలా అనగలం? అదేవిధంగా నేను నా మనసుకు సరిగ్గా ఈ సమయంలో నువ్వు ఫరిస్తా రూపంలో స్థిరం అవ్వాలి అని ఆదేశం ఇచ్చాననుకోండి, కానీ అది ఆ రూపంలో స్థిరపడడానికి బదులు ప్రాపంచిక విషయాలు తిరగడానికి వెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది? మనం మనసా సేవ చేయగలమా? కాబట్టి మన మనసుపై మనకి కంట్రోలింగ్ పవర్ ఉండాలి. మనం సాధారణంగా నా మనసు అని అంటూ ఉంటాం, కానీ ఆ మనసుని నిజంగా మనదిగా చేసుకున్నామా, లేక కేవలం నాది నాది అనే భ్రమలోనే ఉంటూ అది ఎక్కడెక్కడ తిరుగుతూ ఉందో చూస్తూ ఉండిపోతామా? మన మనసు ఎప్పుడు ఎక్కడో ఒక చోట తిరుగుతూనే ఉందా, లేక దాన్ని నియంత్రించే అధికారం మనకుందా? ఆలోచించండి. ఒకవేళ ఈ మనసు నాది అయితే బాబా చెప్పినట్లుగా మనం ఒకే ఒక్క సెకండ్లో దానికి బిందువు పెట్టగలగాలి. కానీ మనం ఒక సెకండ్లో బిందువు పెట్టగలుగుతున్నామా? లేక బిందువు పెట్టాలని చూస్తే అది కాస్త క్వశ్చన్ మార్క్గా, ప్రశ్నార్థకంగా మారిపోతుందా? చాలామంది అన్నయ్యలు అక్కయ్యలు ఇలా అంటూ ఉంటారు, మనం మనసులో ఇక బిందువు పెట్టేయాలని ఆలోచిస్తాం, కానీ అంతలోనే ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు అంటూ ఎన్నో ప్రశ్నలు మనసులోకి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే నా మనసుపై నాకే నియంత్రణ లేదో, నేను నా మనసుకి పూర్తిగా యజమానిని కాలేదో, మరియు నా మనసుని అదుపులో ఉంచుకునే స్వయం సేవని నేను చేసుకోలేకపోతున్నాను, అలాంటప్పుడు ఇతరులకి మనసా సేవ ఎలా చేయగలను? అంటే ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనసా సేవ చేయాలంటే ముందుగా మన సొంత స్థితిని సిద్ధం చేసుకోవాలి. మనలో కంట్రోలింగ్ పవర్ ఎంతవరకు ఉందో మనం సరిచేసుకోవాలి. ఉదాహరణకు, మీ కారు యొక్క బ్రేకులు సరిగ్గా లేవనుకోండి, నేను కారుని ఒక నిర్దిష్ట స్థలంలో ఆపాలని బ్రేక్ వేస్తే ఆ బ్రేక్ లూజ్గా ఉండడం వల్ల కారు ఆ స్థానంలో కాకుండా కాస్త ముందుకు వెళ్ళి ఆగింది అనుకుందాం. అంత గ్యాప్లో ప్రమాదం జరిగిపోతుంది కదా, మనం అనుకున్నది జరగదు కదా. అందువల్ల మనసుని స్టాప్ అని చెప్పిన వెంటనే అది అక్కడే ఆగిపోవాలి. అలా జరిగినప్పుడే మనం ఇతరులకు మనసా సేవ చేయగలం. దీనికోసం మొదటిగా మన మనసుపై నియంత్రణ శక్తి ఉండాలి. రెండవది, మన మనసులో సర్వశక్తుల యొక్క నిల్వ ఉండాలి. మనసా సేవ చేయాలంటే ఒకవైపు మన మనసుకు నియంత్రణ శక్తి కావాలి, మరోవైపు మనసులో సర్వశక్తుల యొక్క నిల్వ ఉండాలి. ఇక మూడో విషయం, మనం ఇతరులతో సంబంధ సంపర్కంలోకి వచ్చినప్పుడు జరిగేది సాధారణంగా మన పద్ధతిలో మనం ఉంటాం, అది మంచిదే. కానీ మనది ఒక పెద్ద పరివారం. మన మార్గం సన్యాస మార్గం కాదు.
మన కుటుంబం ఎంత పెద్దదో తెలుసా? మనం ఈ విషయాన్ని అందరికీ చెప్తాం. లోకంలో ఉన్నవారు ఏమంటారంటే వీరి ఇల్లు, వాకిలి, వ్యాపారాలు అన్నీ వదిలేసి వెళ్ళిపోతారు అని భయపడుతుంటారు. వారికి ఇదే పెద్ద భయం. కానీ మనం ఏమంటామంటే అసలు మనకి ఎన్ని ఇళ్ళున్నాయంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అడ్రస్ కాపీని వెంట పెట్టుకోవాల్సి వస్తుంది. మీకు తెలుసా మనకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో? లక్షల సంఖ్యలో మన బాబా యొక్క హౌసెస్ ఉన్నాయి. అంటే మన పిల్లల ఇళ్ళు ఉన్నాయి. మన కుటుంబాన్ని వదిలి వచ్చేసామని ప్రజలు అంటుంటారు. కానీ మనం చాలా గర్వంగా ధీమాగా చెప్తాం మన కుటుంబం లక్షల సంఖ్యలో ఉంది అని చెప్పి. ఎంత లక్షల సంఖ్యలో కుటుంబ సభ్యులు ఉన్నారో ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా ఉంటే వెతికి చూపించండి. ఎవరైనా ఉన్నారా? మనకు అంత పెద్ద పరివారం ఉంది. మనం పాత కుటుంబాన్ని వదిలిపెడితే ఇక్కడ మనకు లెక్కలేనంత పెద్ద పరివారం లభించింది. ఇప్పుడు చూడండి, విదేశాల నుండి వచ్చిన వారందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు. మనం రేపు ఎక్కడికి వెళ్ళినా లండన్లో కూడా మన బాబా ఇల్లుంది, అమెరికాలో కూడా మన ఇల్లు ఉంది కదా. బాబా ఇల్లు అంటే సేవా కేంద్రం, మన ఇల్లే కదా. అంతటి ఇల్లు మనకున్నప్పుడు మనం దేన్ని వదిలిపెట్టినట్లు? మనం వదలలేదు, ఇంకా ఎక్కువే పొందాం. మనది ఇంత పెద్ద పరివారం అయినందువల్ల సేవా దృష్ట్యా మనం ఇతరులతో సంపర్కంలోకి రావాల్సి ఉంటుంది. అయితే మనసా సేవ చేయాలంటే ముందుగా మన మనసులో ప్రతి ఒక్క ఆత్మ పట్ల తప్పనిసరిగా శుభ భావన మరియు శుభ కామన వ్యక్త రూపంలో ఉండాలి. అంతర్గతంగా దాగి ఉండకూడదు. మనసా సేవ కొరకు మన మనసులో ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ కామన అనేవి ప్రత్యక్ష రూపంలో ఉండాలి తప్ప దాగి ఉన్న రూపంలో కాదు. ఒకటేమో దాగి ఉన్న రూపంలో ఉండడం అంటే అవును అందరి పట్ల శుభ భావన ఉంచాలి అని అనుకోవడం కాదు. అది ప్రాక్టికల్గా ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. ఎవరైనా అశుభ భావన కలవారు మన ముందుకు వచ్చినప్పుడు నేను దీనిపై ప్రయోగం చేసి చూశాను. వారి పట్ల కూడా మనకు శుభ భావన కలుగుతుందా? చాలామంది అంటూ ఉంటారు, అవును మాకు ఆ శుభ భావన లేదు కదా, బాబా చెప్పారు కదా మాకు శుభ భావనే ఉంటుంది, అశుభం ఎందుకు ఉంటుంది అని. కానీ మంచిగా ఉండేవారి పట్ల మీరు శుభభావన కలిగి ఉండడం అనేది పెద్ద విషయమా? వారు మీతో మంచిగా ఉన్నప్పుడు మీరు కూడా సహజంగానే వారి పట్ల మంచిగా ఉంటారు. అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కానీ ఎవరైనా మీ పట్ల అశుభ భావనతో మీ ముందుకు వచ్చినప్పుడు కూడా మీరు వారి పట్ల శుభ భావనని ఉంచగలిగితే దానినే మనసా సేవ యొక్క శుభ భావన అంటారు. మన పట్ల ప్రతికూలంగా లేక అశుభ భావనతో ఉన్న వారి పట్ల కూడా మనం శుభ భావనను ఉంచగలిగినప్పుడే నిజమైన మనసా సేవ అవుతుంది. కాబట్టి ఆ సమయంలో మనల్ని మనం సరిచూసుకోవడం చేసుకోవాలి. అయితే అవతలి వారి పట్ల మీకు శుభభావన ఎప్పుడు కలుగుతుందంటే మీ దృష్టి వారి యొక్క ఆత్మిక స్వరూపం వైపు వెళ్ళినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఒకవేళ మీరు వారిని దేహ భావనతో చూస్తే మీ మనసులో వారి పట్ల ఎప్పటికీ శుభ భావన రాదు. ఎందుకంటే దేహ భావనతో చూసినప్పుడు వారిలో ఉన్న లోపాలు, బలహీనతలు అన్నీ మీ దృష్టికి వస్తాయి. వారి లోపాలు మీకు చాలా పెద్దవిగా కనిపించడం మొదలవుతుంది. అందువల్లనే మనసా సేవ చేయడానికి ముందుగా మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అందరి పట్ల మనకు నిజమైన శుభ భావన మరియు శుభ కామన ఉన్నాయా లేదా అని పరిశీలించుకోవాలి. మనసా సేవ చేయాలి అంటే ముందుగా మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అవతలి వారిలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ మన మనసులో వారి పట్ల ఎప్పుడు శుభ భావన, శుభ కామనలు స్థిరంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే మన దృష్టి కేవలం వారి దేహ గుణాలపై ఉంటే వారి బలహీనతలే మనకు కనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే మనం వారిని ఒక పవిత్రమైన ఆత్మగా చూస్తామో అప్పుడు వారి పట్ల మనకు స్వచ్ఛమైన శుభ భావన కలుగుతుంది. కాబట్టి మనసా సేవ చేయడానికి ముందుగా మన స్థితిని మనం ఈ విధంగా సిద్ధం చేసుకోవడం ఎంతో అవసరం. మన స్థితిని మనం సిద్ధం చేసుకోవాలి. మనసా సేవ కొరకు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అవతలి ఆత్మ పట్ల ఎలాంటి భావన కలిగి ఉన్నప్పటికీ వారి దేహాన్ని కాకుండా వారి ఆత్మిక స్వరూపాన్ని చూస్తూ మన మనసులో నిరంతరం
శుభ భావన శుభ కామనలతో ప్రత్యక్ష రూపంలో ఉంచుకోవడమే నిజమైన మనసా సేవ. ఓం శాంతి.